ఒక మహిళగా అయితే అది అలా మాట్లాడకూడదు. అతను వాళ్ళ ఇంట్లో కూడా ఫ్యామిలీస్ ఉంటాయి. కానీ ఒక తెలుగుదేశం పార్టీ నాయకురాలిగా బాబు గారు మన ఎన్టీఆర్ గారి ఫ్యామిలీస్‌కి, బాబు గారు ఆళ్ళ ఫ్యామిలీస్‌కి కూడా దగ్గరగా మెలిగిన వ్యక్తిగా కొంచెం ఆనందపడ్డా. కొంచెం. మా భువనేశ్వరి గారిని గానీ, బ్రహ్మణి గారిని గానీ, మా ఎమ్మెల్యేస్‌ని గానీ మాట్లాడినప్పుడు ఎవరూ మాట్లాడలా. ఎవరూ ముందుకొచ్చి ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని చాలా తక్కువ మందే అన్నారు గానీ, దాన్ని ఖండించాలి గదా! జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఖండించలేదు. ఇంకా ఎంకరేజ్ చేశాడు. ఎంత కుక్కల్లాంటి వాళ్ళని అంబటి రాంబాబు, కొడాలి నాని, ఆహ్, వ్యాంప్ క్యారెక్టర్ రోజా అండ్ మన వంశీ. హ్మ్. గూండాలని, మాఫియా డాన్లని, ఆ! ఆడంగి, రాంబాబు ఆడంగి, అంబటి రాంబాబు, ఆడంగి రాంబాబుని ఆ! చెప్పా కదా! రోజా వీళ్ళని ఇలాంటి వాళ్ళతో అడ్డంగా మాట్లాడి, పిచ్చిగా మాట్లాడి, అసెంబ్లీలో మాట్లాడకూడని వెర్షన్స్ కూడా వాళ్ళు ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడితే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేవు. ఈరోజు బయట మామూలుగా అతని ఇంటికాడ కూర్చొని అతనేదో ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడితే ఈరోజు అతన్ని మా బాబుగారు తప్పు వద్దు, భారతి గారి మీద అలా మాట్లాడొద్దు, అది మన మన కల్చర్ కాదు అంటే తెలుగుదేశం పార్టీది కానీ ఒక హిందూస్లో కానీ ఇలాంటి కల్చర్ లేదు, మీరు చేయకూడదు, ఇది తప్పు అని చెప్పి మా కార్యకర్తనే మేమే అరెస్ట్ చేయమని చెప్పాం. అంటే మీరు అర్థం చేసుకున్నది గ్రేట్ బాబు గారు. కార్యకర్తలుగా మేము కొంచెం బాధపడ్డా ఆ పెద్ద ఆయన నిర్ణయాన్ని మేమందరం హర్షం వ్యక్తం చేస్తాం. ఎందుకంటే ఈరోజు బాబు గారు పోనీలే అని వదిలేస్తే రేపు ఇంకా మాలాంటి వాళ్ళు కూడా వందల మంది మాట్లాడతారు ఇలాంటి విషయాలు. వాళ్ళ జగన్మోహన్ ఆయన చేయమని చెప్తున్నాడు కదా. అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి పేపర్ రాసి ఇవన్నీ తిట్టండి, బండబూతులు తిట్టండి, ఇట్లా మాట్లాడండి, ఇట్లా కించపరచండి, మానసికంగా వాళ్ళని వీక్ చేయాలి, వాళ్ళ మెంటల్ టెన్షన్ తీసుకురావాలి వాళ్ళని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్స్ అంతా చెప్పారు కదా. ఇప్పుడు నేను అయితే 4 పేర్లు చెప్పానో ఒక్క వంశీ చెప్పలేదు, వంశీ కాదు రాంబాబు ఒకటి చెప్పలేదు, కానీ మిగతా ముగ్గురు చెప్పారు మాకు వచ్చినాయి. ఎందుకంటే మా దాంట్లోంచి వెళ్ళిన బ్లడ్డే కదా అది, ఇక్కడ పెరిగి ఇక్కడ ఉన్న బ్లడ్డే కదా. వాళ్ళు చెప్పారు మాకు వచ్చినాయి, తప్పనిసరి పరిస్థితిలో మేము ఎందుకంటే జైలుకి వెళ్ళాలి, ఇప్పుడు దెబ్బలు తినాలి, లాఠీ దెబ్బలు ఎందుకు వచ్చిందిరా అని ముందే ఒప్పుకున్నారు. మేము తప్పు చేశాము, మాకు ఈ తప్పు చేయమని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అని. ఈరోజు రోజా తెలుగుదేశం పార్టీలో వచ్చి ఎదిగి బాబు గారిని కాళ్ళ దగ్గర దండం పెట్టుకుంటా తిరిగి ఓకే తను స్పీకర్, మేము కాదంట్లా, నేను ఆమెతో కలిసి పనిచేశాను స్వయంగా. ఆమెతో కలిసి చేసినప్పుడు ఆమె చరిష్మా చూసాము, మమ్మల్ని కూడా ఆమె చూసింది, మేము అందరం కూడా ఒక టీమ్గా చేసాం. కానీ ఈరోజు తను పదవి కోసమో ఆస్తులు నిలబెట్టుకోవటం కోసమో ఆస్తులు సంపాదించుకోవడం నాకు తెలిసి రోజాకి పెద్దగా లేదు. మా పార్టీలో ఉన్నప్పుడు ఇక్కడి నుంచి అటు వెళ్ళినప్పుడు ఒక 10 కోట్ల ఆస్తుందేమో. ఈరోజు వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి ఆమెకి? ఇవన్నీ సంపాదించుకోవటానికి జగన్మోహన్ రెడ్డిని పొగడటం కోసం ఒక చంద్రబాబు నాయుడిని ఎంత దారుణంగా మాట్లాడిందంటే నేనైతే నా నోటితో ఆ మాటలు మాట్లాడలేను. ఒక ఆయన ఒక 84 సంవత్సరాలు ఆ రోజు నువ్వు అసెంబ్లీలో ఉన్నావంటే పోనీ అప్పుడు ఒక 76 ఏళ్ళు ఉండుంటాయి. ఆ టైంలో నువ్వు 76 నుంచి 80 మధ్యలో ఉన్నాలని నువ్వు ఆ విధంగా మాట్లాడావంటే నిన్ను ఒక వ్యాంప్ క్యారెక్టర్ లాగా పనిచేసుకొని బతికి ఈరోజు పైకి వచ్చిన దానివి నువ్వు. నీ హిస్టరీ అంతా మాకు తెలుసు కదా. ఇప్పుడు మన ఇంట్లో బతికిన వాళ్ళు గురించి మనకు తెలుస్తుంది కదా. నీ హిస్టరీ అంతా మాకు తెలుసు. ఆల్రెడీ ఒకళ్ళు అయిపోయారు, అంబటి రాంబాబు. ఎందుకంటే నానికి హెల్త్ బాగా బాంబే ఉన్నాడు. ఈ పరిస్థితిలో ఆయన ఇప్పుడు తీసుకొచ్చి రిస్క్ కాదు, కానీ నానికి కూడా ఉంటుంది సినిమా, తర్వాత సినిమాలు తీస్తాడు కదా, ఆయనకు కూడా సినిమా చూపించాలి కదా, మేము తప్పకుండా ఉంటుంది. సో అందుకని ఇంకో వేరే అమ్మాయి జోలికి వెళ్లకుండా, ఇది లేడీస్ గురించి మాట్లాడే సబ్జెక్ట్ కాబట్టి ఇంకెవరిని ఫోన్ చేసి టార్చర్ పెట్టకుండా ముందు అంబటి రాంబాబుని వేసి దూల తీయాలన్నమాట. రజనీ తిరుగుతుంది కదా, ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం, అక్కడ ఇన్ఛార్జి ఇక్కడ ఇన్ఛార్జి అంటే తిరుగుతూ ఉంది రజనీ. ఎక్కడ రజనీకి కూడా ఆఖరికి చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్షే. మహానాడులో బాబు గారు మీరు తీసుకొచ్చిన ఈ మన సాఫ్ట్వేర్ జాబ్స్ని బట్టి నేను అమెరికా వెళ్ళాను, చదువుకున్నాను, మీరు తీసుకొచ్చిన కాలేజీలో చదువుకున్నాను, వెళ్ళాను, 1000 కోట్ల ఆస్తి సంపాదించాను అమెరికాలో నేను సాఫ్ట్వేర్స్లో కంపెనీస్ పెట్టి అని చెప్పిన ఆమె ఒక ఎమ్మెల్యే వల్ల నా ఆలోచన ప్రకారం వెళ్ళింది.
వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒకళ్ళ తర్వాత మాకు ముందు రజనీ గిజనీ తొక్క తోలు మాకు ఇంపార్టెంట్ కాదు. మాకు మెయిన్ బాబు గారిని ఎంత క్రిటిసైజ్ చేశారో, లోకేష్ బాబుని బాడీ షేపింగ్ గురించి మాట్లాడి ఎంత ఇబ్బంది పెట్టారో అలాంటి వాళ్ళకే ముందు శిక్ష పడాలి. ప్రజలందరినీ నానా రకాలుగా మాట్లాడిన వాళ్ళకి ముందు శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను.